Good morning, students. Today my topic name is molality. Chudama molality. The number of moles of the solute dissolved in 1 kg of the solvent. This is called molality. It is denoted by small letter m. Molality formula వచ్చేసరికి మనకి number of moles of the solute divided by మాస్ ఆఫ్ ద సాల్వెంట్ ఇన్ కేజీ. చూసినట్లయితే మనకి మొలాలిటీ అనేది ఈజీగా ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయొచ్చు అంటే మనం మొలాలిటీని కొన్ని సమ్ చూద్దాం. మనం మొలాలిటీని ఏ విధంగా ఈజీగా క్యాలిక్యులేట్ చేయాలి. ఫస్ట్ ఒక సమ్ చేసుకున్నాం చూడమ్మా. క్యాలిక్యులేట్ మొలాలిటీ ఆఫ్ 10 grams ఆఫ్ గ్లూకోజ్ ఇన్ 90 grams ఆఫ్ వాటర్. ఏ విధంగా ఈజీగా మనం మొలాలిటీని క్యాలిక్యులేట్ చేయాలో ఒకసారి చూడండి ఈజీగా. మొలాలిటీకి ఈజియెస్ట్ ఫార్ములా మనం వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్, వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ 1000 బై వెయిట్ ఆఫ్ సాల్వెంట్. ఇక్కడ వెయిట్ ఆఫ్ సాల్వెంట్, వెయిట్ ఆఫ్ సాల్వెంట్ని క్యాపిటల్ డబ్ల్యూగా తీసుకుంటున్నాను. ఇక్కడ వెయిట్ ఆఫ్ సాల్వెంట్. దీంట్లో మనం గివెన్ డేటా చూడండి. మీరు గివెన్ డేటా ఇక్కడ చూడమ్మా. 90 grams వాటర్లో 10 grams గ్లూకోజ్ని డిజాల్వ్ చేసినట్లయితే ఆ ద్రావణం యొక్క మొలాలిటీ ఎంత అని అడుగుతున్నారు అన్నమాట. మనం ఈజియెస్ట్గా ఈ ఫార్ములాలో వాల్యూస్ కనుక సబ్స్టిట్యూట్ చేసినట్లయితే మొలాలిటీని క్యాలిక్యులేట్ చేయొచ్చు. చూడండి, ఫస్ట్ వెయిట్ కనుక తీసుకున్నట్టయితే మనకి 10 grams, వెయిట్ 10 grams. తర్వాత నెక్స్ట్ గ్రామ్ మాలిక్యులర్ వెయిట్. గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ దేన్ని తీసుకోవాలి మనం? ఇక్కడ గ్లూకోజ్ ఫార్ములా C6H12O6. గ్లూకోజ్ యొక్క ఫార్ములా C6H12O6. 6 × 12 ప్లస్ 12 × 1 ప్లస్ 6 × 16. చూడమ్మా, మొత్తాన్ని మల్టిప్లై చేసి యాడ్ చేసినట్లయితే మనకి 180 g/mol వస్తుందన్నమాట. 180 వస్తుందన్నమాట. గ్లూకోజ్ యొక్క గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ 180. నెక్స్ట్ వన్ వెయిట్ ఆఫ్ సాల్వెంట్. వెయిట్ ఆఫ్ సాల్వెంట్, వెయిట్ ఆఫ్ వాటర్. వెయిట్ ఆఫ్ వాటర్ ఎంత ఇచ్చారు? 90 grams. వెయిట్ ఆఫ్ వాటర్ 90 grams. సబ్స్టిట్యూటింగ్ 3 values ఇన్ గివెన్ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయండి. మొలారిటీ వెయిట్ అంటే ఎంత ఇచ్చారు మనకి? 10 grams. గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ మనం క్యాలిక్యులేట్ చేసాం 180 grams ఇంటూ 1000 బై సాల్వెంట్ యొక్క వెయిట్ 90 grams. చూడండి, ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి 90ని. 10 టేబుల్ క్యాన్సిలేషన్ చేయడమా? 10 1 జార్ 10 9 జార్. నెక్స్ట్ వన్ ఇక్కడ 0 0 క్యాన్సిల్. 2 టేబుల్ చూడండి, 2 9s 2 5s 0 250s అనమాట. m ఈజ్ ఈక్వల్ టు 1 × 50 50. 9 9s ఆర్ 81. నెక్స్ట్ 15 81తో డివిజన్ చేయండి. 15ని 81తో చేయడమా? 0 పాయింట్ ఇక్కడ 0 వస్తుంది. 6 జార్ చూడండి, 6 1s. ఇక్కడ చూడండి 181 0.61 m. ఈజీగా మనం క్యాలిక్యులేట్ చేసాం. మొలాలిటీ అనేది చాలా ఈజీగా మనం క్యాలిక్యులేట్ చేసాం. ఇవ్వబడిన ద్రావణం యొక్క మొలాలిటీ ఎంతంటే 0.61 m. అర్థమైందిగా స్టూడెంట్స్? మనం ఇచ్చిన వెయిట్ వాళ్ళే ఇచ్చారు 10 grams. గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ 180 మనం క్యాలిక్యులేట్ చేసాం. తర్వాత వాటర్ కూడా 90 grams వాళ్ళే ఇచ్చారు. ఈజియెస్ట్గా ఈ ఫార్ములాలో మనం సబ్స్టిట్యూట్ చేసాం. స్మాల్ w అంటే వెయిట్ ఆఫ్ సొల్యూట్,
క్యాపిటల్ డబ్ల్యూ అంటే వెయిట్ ఆఫ్ సాల్వెంట్. సాల్వెంట్ అంటే ఇక్కడ వాటర్ అనమాట, హైయెస్ట్ అమౌంట్లో ఉన్నటువంటి వాటర్. సొల్యూట్ అంటే 10 grams అనమాట. ఈజీగా సబ్స్టిట్యూట్ చేస్తే మనం ఇవ్వబడినటువంటి ద్రావణం యొక్క మొలాలిటీని క్యాలిక్యులేట్ చేసాం అనమాట. నెక్స్ట్ సెకండ్ సమ్ చూద్దాం అనమాట. ఓకే, చూడమ్మా. నెక్స్ట్ సమ్, calculate molality of 2.5 grams of ethanoic acid. Calculate molality of 2.5 grams of ethanoic acid in 75 grams of benzene. In 75 grams of చూడమ్మా. నెక్స్ట్ సమ్, ఇక్కడ సాల్వెంట్ వచ్చాక బెంజినం, సాల్వెంట్ బెంజిన్ 75 grams, సొల్యూట్ వచ్చాక 2.5 grams ఎథనాయిక్ యాసిడ్. ఈ రెండు యాడ్ చేసిన తర్వాత దాని యొక్క మొలాలిటీ ఎంత కనుక్కోమన్నాడు. మనం ఏ విధంగా క్యాలిక్యులేట్ చేసుకోవాలో చూడండి జాగ్రత్తగా. మొలాలిటీ ఈజ్ ఈక్వల్ టు వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఇంటూ 1000 బై క్యాపిటల్ డబ్ల్యూ సాల్వెంట్. చూడమ్మా, క్యాపిటల్ డబ్ల్యూ సాల్వెంట్. డేటా చూడండి, గివెన్ డేటా చూడండి. ఫస్ట్ వెయిట్ ఆఫ్ సొల్యూట్, ఇక్కడ వెయిట్ ఆఫ్ సొల్యూట్ ఎంత ఇచ్చారమ్మా? వెయిట్ ఆఫ్ సొల్యూట్ 2.5 grams. వెయిట్ ఆఫ్ సొల్యూట్ 2.5 grams. గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ఎథనోయిక్ యాసిడ్ ఫార్ములా CH3COOH. ఈజీగా క్యాలిక్యులేట్ చేయాలంటే ఏ విధంగా అంటే, C అంటే 12, H అంటే 1, 3 H's ఉన్నాయి కాబట్టి 3, మరలా C అంటే 12, O అంటే 16, H అంటే 1. చూడండి ఇక్కడ 5, 6, 7, 14, 6, 20, 1, 2, 3, 4, 5, 6, 60 అనమాట. ఇథనోయిక్ యాసిడ్ యొక్క గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ 60. చూడండి ఇక్కడ ఎలా క్యాలిక్యులేట్ చేశాను. C అంటే కార్బన్ యొక్క అటామిక్ నెంబర్ 6, దాన్ని డబల్ చేస్తే 12. H అటామిక్ నెంబర్ 1, మాస్ నెంబర్ 1. C అంటే 12. O అంటే అటామిక్ నెంబర్ 8, దాన్ని డబల్ చేస్తే 16. O ఉంది. నెక్స్ట్ H అంటే 1. మొత్తం యాడ్ చేసినట్లయితే గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ వచ్చాక 60. నెక్స్ట్ వెయిట్ ఆఫ్ సాల్వెంట్. వెయిట్ ఆఫ్ సాల్వెంట్ ఈజ్ ఈక్వల్ టు 75 grams. చూడండి, మనకు ఫార్ములాలో వెయిట్ ఆఫ్ సొల్యూట్ వచ్చింది, గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ వచ్చింది, వెయిట్ ఆఫ్ సాల్వెంట్ కూడా రావడం జరిగింది అనమాట. సబ్స్టిట్యూటింగ్ వాల్యూస్ ఇన్ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయండి, ఈజీగా మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. M ఈజ్ ఈక్వల్ టు వెయిట్ 2.5 grams, గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ 60, 1000 కాన్స్టెంట్, ఫార్ములాలో ఉన్నటువంటి 1000 కాన్స్టెంట్. నెక్స్ట్ వన్ 75. చూడండి, క్యాన్సిలేషన్ చేసి చూద్దాం. ఇక్కడ 25 3s, 25 4s, తర్వాత 2 3s, 2 2s. ఇక క్యాన్సిలేషన్ ఏమన్నా అవుతాయా? ఏం లేవు. నెక్స్ట్ ఏం లేవు. చూడండి, 2 5s 10, 2 2s 4 5 పాయింట్ ఉంది.
3 3 జార్ 9 అంటే 5/9. చూడండి మా పైన 5/9. 5ని 9తో డివిజన్ చేయండి. కాబట్టి 0.0 45 0 45. చూడండి ఇక్కడ 0.555 ఇట్లా వస్తుంటుంది మొలాలిటీ. ఇదన్నమాట మొలాలిటీని ఈజీగా మనం క్యాలిక్యులేట్ చేయడం జరిగింది అన్నమాట. మళ్ళీ జాగ్రత్తగా ఒకసారి చూడండి. ఇక్కడ 2.5 grams ఇథనోయిక్ యాసిడ్ ఇన్ 75 grams ఆఫ్ బెంజిన్. 75 grams బెంజిన్లో 2.5 grams ఇథనోయిక్ యాసిడ్ డిజాల్వ్ చేశాడు. దాని యొక్క మొలాలిటీ ఎంత అని అడుగుతున్నాను అనమాట. చూడండి, మనం ఫార్ములాలో వెయిట్ ఆఫ్ సొల్యూట్ గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ క్యాలిక్యులేట్ చేసాం. ఇథనోయిక్ యాసిడ్ ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి ఇథనోయిక్ యాసిడ్ది. నెక్స్ట్ 1000 వెయిట్ ఆఫ్ సాల్వెంట్ అంటే 75 grams ఇచ్చారు. మనం ఈజీగా క్యాలిక్యులేట్ చేసుకుంటూ వచ్చినట్లయితే ఆ ద్రావణ యొక్క మొలాలిటీ ఎంత అంటేనమ్మా 0.55 m. ఈ విధంగా మనం మొలాలిటీని క్యాలిక్యులేట్ చేయాలి. నెక్స్ట్ ఇంకో సమ్ చూద్దామండి. నెక్స్ట్ సమ్ ఒక థర్డ్ సమ్ చూద్దాం. ఓకే పిల్లలు, నెక్స్ట్ థర్డ్ సమ్ కూడా చూద్దాం. మనం మొలాలిటీని ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలో ప్రతిదీ మనం లెక్క కనుక జాగ్రత్తగా రాసుకున్నట్లయితే ఈజీగా ఇంటర్మీడియట్లో దీంట్లో 4 మార్క్స్ సమ్ని ఈజీగా మనం స్కోర్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ థర్డ్ సమ్, యాన్ యాంటీఫ్రీజీ solution is prepared from an antifreeze solution is prepared from 222.6 grams of ethylene glycol. 222.6 grams of ethylene glycol. C2H6O2 ఫార్ములా గుర్తుపెట్టుకోవాలమ్మా. ఇథిలీన్ గ్లైకాల్ అండ్ 200 grams ఆఫ్ వాటర్ calculate the molality of the solution. చూడమ్మా, ఈ సమ్ని ఏ విధంగా కనుక్కోవాలో. ఇక్కడ వాటర్ అనేది సాల్వెంట్గా తీసుకోమని వాళ్ళే ఇవ్వడం జరుగుతున్నాము. వాటర్ అనేది మనకి ఇక్కడ చూసినట్టయితే ఇదేం సొల్యూట్ ఎక్స్ట్రా ఉంది, సాల్వెంట్ తక్కువగా ఉంది కాబట్టి వాటర్ యాజ్ ఏ సాల్వెంట్ అని. ఇక్కడ కొద్దిగా కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. మళ్ళీ ఫార్ములా చూసుకోండమ్మా. ఫార్ములా వచ్చేసరికి మనకి వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఇంటూ 1000. ఇక్కడ క్యాపిటల్ W వచ్చేసరికి సాల్వెంట్ అమ్మ. ఇక్కడ చూడమ్మా, దీనికి వేరియేషన్ ఏంటంటే ఇది సొల్యూట్ అంటే లెస్సర్ క్వాంటిటీ, క్యాపిటల్ W సాల్వెంట్ అంటే లార్జర్ క్వాంటిటీ ఇన్ ద సొల్యూషన్. నెక్స్ట్ ఇక్కడ గివెన్ డేటా చూడండి. గివెన్ డేటా వెయిట్ చూడమ్మా ఎంత ఇచ్చారు. ఇక్కడ వెయిట్ వచ్చాక 222.6 grams. వాళ్ళే డేటాలో 222.6 grams ఇవ్వడం జరిగిందమ్మ. నెక్స్ట్ వన్ గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ఇథిలీన్ గ్లైకాల్. ఇది మనం క్యాలిక్యులేట్ చేయాలన్నమాట. ఫార్ములా గుర్తుపెట్టుకున్నట్లయితే ఇథిలీన్ గ్లైకాల్ ఫార్ములా ఈజీగా మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. చూడండి, C అంటే 12. ఇక్కడ 2 Cలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ చూడండి 2 × 12 ప్లస్ 1 × 6 ప్లస్ 2 × 16. మొత్తం క్యాలిక్యులేట్ చేయండి. 24, 6, 32. ఇక్కడ 2, ఇక్కడ 62. ఇథిలీన్ గ్లైకాల్ యొక్క గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ 62.
గుర్తుపెట్టుకోవడం ఈజీగా. ఇథిలీన్ గ్లైకాల్ యొక్క గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ 62. నెక్స్ట్ చూడడం డేటాలో వెయిట్ ఆఫ్ సాల్వెంట్ లేకపోతే వెయిట్ ఆఫ్ వాటర్. వెయిట్ ఆఫ్ సాల్వెంట్ లేకపోతే వెయిట్ ఆఫ్ వాటర్ ఎంత ఇచ్చారు మనకి? 200 గ్రామ్స్. వెయిట్ ఆఫ్ వాటర్ 200 గ్రామ్స్. 3 వాల్యూస్ ఉన్నాయి, సబ్స్టిట్యూట్ చేయండి ఫార్ములాలో. మొలాలిటీ ఈజ్ ఈక్వల్ టు 222.6 డివైడెడ్ బై 62 ఇంటూ 1000 బై 200. 1000 బై 200. ఇప్పుడు ఈజీగా మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. చూడండి ఇక్కడ 2 జీరోలకు 2 జీరోలు, 2 1s 2 5s. ఇక్కడ కూడా 2 టేబుల్ క్యాన్సిల్ అయ్యి చూడండి. 2 3s 2 1s 1 1 1 2 3 6. పైన మల్టిప్లై చేయండి అమ్మా. 5 3s 15, 5 1s 5 1 6, 5 1s 5, 5 1s 5. మళ్ళీ ఒకసారి చూడమ్మా. ఇక్కడ 2 zeros 2 0, 2 5s 10, ఇక్కడ 2 3 6 2 1s, ఇక్కడ 2 1s 2 1s 2 1s 2 3 6 అనమాట. నెక్స్ట్ మనం ఏం చేసామంటే ఇక్కడ 5తో మల్టిప్లై చేసాము. 5 3s 15, 1 ఉంటుంది. 5 1s 5 ప్లస్ 1 6, 5 1s 5 1s 5 1s అనమాట బై 31. ఇప్పుడు డివిజన్ చేయండి అనమాట. డివిజన్ ఏ విధంగా చేయాలి అంటే ఇక్కడ 5 5 6 5 బై 310 వేసుకోండి. పాయింట్ ఉంది కాబట్టి ఆ పాయింట్ తీసేసుకోవడం కోసం మనం 10 ఆ విధంగా రాయడం జరిగింది. ఇప్పుడు 5 టేబుల్ పోతుంది చూడడం అట్లా. 5 1s 5 1s 5 1s 5 3s 15. చూడండి మనకు ఆ విధంగా వస్తుంది. 1 1 1 3ని 62తో డివిజన్ చేసినట్లయితే మీకు కావాల్సినటువంటి ఆన్సర్ అనేది రావడం జరుగుతుంది అనమాట. ఈజీగా ఆన్సర్ అనేది మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఓకే, ఈజీగా క్యాలిక్యులేట్ చేయండి ఆన్సర్ని. ఓకే, మీరు కనుక 113ని 60తో కనుక డివిజన్ చేసినట్లయితే మీకు ఆన్సర్ 17.95 m అనేది రావడం జరుగుతుంది. ఓకేనా స్టూడెంట్స్, మీరు డివిజన్ చేసుకోండి, ఈజీగా మీకు ఆన్సర్ అనేది రావడం జరుగుతుంది అనమాట. ఇది మనం మొలాలిటీని క్యాలిక్యులేట్ చేసేది. ఇక్కడ కూడా చూడండి ఈజీగా వెయిట్ ఆఫ్ సొల్యూట్ వాళ్ళే ఇచ్చారు, వెయిట్ ఆఫ్ సాల్వెంట్ వాళ్ళే ఇచ్చారు. మనం దీంట్లో ఇథిలీన్ గ్లైకాల్ యొక్క గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ క్యాలిక్యులేట్ చేసాం. ఇథిలీన్ గ్లైకాల్ యొక్క గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ క్యాలిక్యులేట్ చేసాం. C2H6O2 దీని యొక్క గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ 62 అనమాట. ఈజీగా మనం ఈ విధంగా క్యాలిక్యులేట్ చేసినట్లయితే మొలాలిటీ ఆఫ్ ద సొల్యూషన్ అనేది క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది అనమాట. ఇంకొక సమ్ చూద్దామండి మొలాలిటీ మీద. ఓకే, ఓకే స్టూడెంట్స్, మళ్ళీ నెక్స్ట్ 4th సమ్. క్యాలిక్యులేట్ ద మాస్ ఆఫ్ యూరియా calculate the mass of urea required in making required in making 2.5 kg of 0.25 molal aqueous solution. Molal aqueous solution
ఇది ఇచ్చినటువంటి సమ్ అన్నమాట, ఇవ్వబడినటువంటి సమ్. జాగ్రత్తగా కనుక మనం ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే ఇక్కడ యూరియా యొక్క మాస్ క్యాలిక్యులేట్ చేయమండి. మనకు ఫార్ములా ఇప్పుడు దాకా మొలాలిటీ క్యాలిక్యులేట్ చేసాం. ఇక్కడ ఏం కనుక్కోమంటాడు, వెయిట్ క్యాలిక్యులేట్ చేయమంటాడు. ఫార్ములా ఏంటి మనకి, మొలాలిటీ ఈజ్ ఈక్వల్ టు వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఇంటూ, ఇక్కడ కేజీల్లో ఇవ్వబడింది కాబట్టి 1 బై వెయిట్ ఆఫ్ సాల్వెంట్. ఇక్కడ చూడమ్మా, ఇక్కడ 1 ఎందుకు తీసుకున్నాం అంటే కేజీల్లో ఇవ్వబడింది అనమాట సమ్. గ్రామ్స్లో ఇస్తే 1000 తీసుకోవాలా, కేజీల్లో అయినట్లయితే మనం 1 తీసుకోవాలి. ఒక కేజీకి 1000 గ్రామ్స్. ఇక్కడ చూడండి డేటా, ఇక్కడ క్యాలిక్యులేట్ చేయమంటే ఏంటంటేనమ్మా మాస్. ఇక్కడ మాస్ ఆఫ్ యూరియా బై మోలార్ మాస్ ఆఫ్ యూరియా ఇంటూ 1 బై వెయిట్ ఆఫ్ వాటర్. దీంట్లో ఏ విధంగా ఒకసారి చూడండి, ఇవ్వబడినటువంటి డేటా చూడండి. గివెన్ డేటా ఇక్కడ మోలార్ మాస్ ఎం వచ్చాక 0.25 గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ యూరియా వచ్చాక ఫార్ములా NH2CONH2. యూరియా యొక్క గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ మనం క్యాలిక్యులేట్ చేయాలి. N అంటే 14, H అంటే 1, 2 H's ఉన్నాయి, C అంటే 12, O అంటే 16, N అంటే 14, H అంటే 2. మొత్తం యాడ్ చేయండి. ఇక్కడ 6, 7, 8, 18, 19, 20, 1, 2, 3, 4, 5, 6, 60 అనమాట. ఇక్కడ గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ యూరియా 60. ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలో జాగ్రత్తగా చూడండి. ఇక్కడ NH2CONH2 యూరియా యొక్క ఫార్ములా. N అంటే 14, అటామిక్ నెంబర్ 7, దాన్ని డబల్ చేస్తే 14. H అంటే 1, ఇక్కడ 2 H's ఉన్నాయి అన్నమాట, అందుకని 2 × 1. C అంటే 12, O అంటే 16, N అంటే 14, H అంటే 1, 2 × 1 60. నెక్స్ట్ వన్ వెయిట్ ఆఫ్ సాల్వెంట్. అందించాడు 2.5 kg. వెయిట్ ఆఫ్ సాల్వెంట్ 2.5 kg. సబ్స్టిట్యూటింగ్ వాల్యూస్ ఇన్ గివెన్ ఫార్ములా M ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ కనుక్కోమంది వెయిట్ కనుక్కోమండి. 0.25 ఈజ్ ఈక్వల్ టు వెయిట్ క్యాలిక్యులేట్ చేయాలి. గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ మనం క్యాలిక్యులేట్ చేసాం, 60 వచ్చింది. 1 బై 2.5. ఇక్కడ క్యాలిక్యులేట్ చేయమంది ఏంటంటే ఇప్పటిదాకా మనం మొలాలిటీని కనుక్కున్నాం. ఇక్కడ మాస్ కనుక్కోండి. వెయిట్ ఈజ్ ఈక్వల్ టు క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. 0.25 ఇంటూ 60 ఇంటూ 2.5. అప్పుడు వెయిట్ని క్యాలిక్యులేట్ చేస్తే అప్రాక్సిమేట్లీ వాల్యూ వెయిట్ కాబట్టి 37.5. మల్టిప్లై చేసి మీరు చూసుకోండి జాగ్రత్తగా. ఈజీగా మనకి వెయిట్ అనేది మనం క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. ఇది మొలాలిటీని కనుక్కునే విధానం. ఈరోజు టాపిక్ అనేది మొత్తం కూడా మొలాలిటీని ఏ విధంగా కనుక్కోవాలి. మొలాలిటీ అంటే చూసాం కదా, మనం డెఫినేషన్ చెప్పుకున్నా, దాని మీద సమ్స్ అనేది ఏ విధంగా చేసామో ఈరోజు డిస్కస్ చేసాం స్టూడెంట్స్. రేపు నెక్స్ట్ క్లాస్లో వేరే టాపిక్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ స్టూడెంట్స్. ఓకే.